బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట జరిగింది. స్పృహ తప్పి పడిపోయింది బాలిక. గొడవరు రోడ్డుని పరిశీలించడానికి ఆ ప్రాంతానికి పరిశీలనకు వచ్చారు పవన్ కళ్యాణ్. అభిమానులు అధికంగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుట్న ఆసుపత్రికి తరలించిన విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథల మీద కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపరచడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది మీ ముందు వచ్చే ప్రయత్నంలో భాగంగా కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట జరిగింది. స్పృహ తప్పి పడిపోయింది ఓ బాలిక. గొడవరు రోడ్డు పర్యటనలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. అభిమానులు ఒక్కసారిగా ఎక్కువ స్థాయిలో అంటే అధికంగా వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బాలికకు సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. స్పృహ తప్పి పడిపోవడంతో పక్కనే ఉన్న వాళ్ళందరూ కూడా పక్కకు తీసుకొచ్చి ఆమెకు సపర్యలు చేశారు. ఆమెను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమంది వెంటనే అక్కడ రియాక్ట్ అయ్యి బైక్ మీద తనని మధ్యలో కూర్చోబెట్టి వెనకాల ఇంకొకరు కూర్చోబెట్టి ఇక్కడ హాస్పిటల్కి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఇంతకీ అక్కడ ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం ఆ బాలిక పరిస్థితి ఎలా ఉంది, మరి ముఖ్యంగా అక్కడ కూటమి నేతలు ఏమంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ వస్తున్న సమాచారం తెలుసుకున్నటువంటి అక్కడ స్థానికులు వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ చూడాలని ఒకసారిగా రావడంతో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వచ్చే దారిలోనే ఆ బాలిక అక్కడ ఒకసారి తోపులాట జరగడంతో బాలిక కొంత స్పృహ తప్పి పడిపోయినట్టు తెలుస్తుంది. వెంటనే స్థానికులు అప్రమత్తమై బాలికను వెంటనే లేపి బైక్ మీద స్థానిక హాస్పిటల్ తీసుకెళ్లి ప్రస్తుతం బాలిక ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యంగానే ఉందనేది వైద్యులు చెప్తూ ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని చూడడానికి భారీగా జన సందోహం వస్తుంది. అయితే పోలీసులు కూడా ఎక్కడికక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేసినప్పుడు ఈ రోజు కొంత తాకిడి ఎక్కువ ఉండడంతో బాలిక చిన్న పడిపోయినట్టు తెలుస్తుంది. అయితే వెంటనే తేరుకోవడంతో అక్కడి నుంచి ఆమె హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్ష చేయడమే జరిగింది. ప్రస్తుతం బాలిక అయితే ఆరోగ్యంగా ఉంది. డోకపురం సంబంధించి కృష్ణా జిల్లా కర్నూలు నియోజకవర్గం సంబంధించినటువంటి గొడవరు అదేవిధంగా రొయ్యూరుకు సంబంధించినటువంటి రహదారికి సంబంధించిన 3 కోట్లతో నిర్మాణం చేయబోయిన రహదారికి సంబంధించి ఆయన పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని 3 నెలల కిందట అక్కడ ప్రారంభించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళి అక్కడ ప్రారంభించి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఆ రహదారి నిర్మాణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి పవన్ కళ్యాణ్ రావడంతోనే ఈ తొక్కిసలాట అయితే జరగడం జరిగింది. అయితే మొన్న పూర్తిగా పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటించిన సందర్భంగానే ఈ రోజు ఇటు కర్నూలు గుడివాడ పర్యటించిన సందర్భంగా భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పదే చెప్తూ ఉంటారు, కేవలం అంటే తన పనిని తనను చేసుకొని ఇవ్వండి అంటూ నిన్న వైజాగ్లో కూడా ఆయన కామెంట్ చేశారు. అంటే అభిమానులు కొంత అత్యుత్సాహం అనేది చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అయినప్పుడు కొంత అభివృద్ధికి సంబంధించిన లేకపోతే అధికారికంగా కొన్ని కార్యక్రమాలు పాల్గొనాల్సి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో కూడా అభిమానులు కొంత అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ కూడా కొంత అసహనం వ్యక్తం చేసిన సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒక బాలిక తన తండ్రితో కూడా బాలిక వచ్చింది పవన్ కళ్యాణ్ చూద్దామని. ఇంతలోనే ఈ ఘటన జరిగింది. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అధికారులు అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. వచ్చింది ఏదేమన్నప్పటికీ కొంత పవన్ కళ్యాణ్ లాంటి అటు డిప్యూటీ సీఎం ఉన్నప్పటికీ ఆయన బాలిక ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఇటు జనసేన నుంచి కావచ్చు లేకపోతే కూటమి నేతలు ఎవరైనా హాస్పిటల్ కి చేరుకున్నారా? ఆమెకి ఏమైనా సాయంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే స్థానిక జనసేన నేతలందరూ కూడా ఆమె ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. పెద్దగా ఇబ్బంది లేదని తెలుసుకున్న తర్వాత ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. కాబట్టి వాకప్ అయితే చేశారు. స్థానిక జనసేన నేతలు అయితే ఆ ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకున్న తర్వాత ఆమెను ఇంటికి అయితే సురక్షితంగా పంపించడం జరిగింది. అయితే జనసేన నాయకులు కానీ కూటమి నేతలు చెప్తున్నది ఏంటంటే కొంత అభిమానులు కొంత అత్యుత్సాహం తగ్గించుకుంటే మంచిదని ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొంత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కి చెడ్డ పేరు తెచ్చే విధంగా అభిమానులు ప్రవర్తించకూడదని ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజు భారీ కొంత అక్కడ పడిపోవడం తర్వాత జరిగిన పరిణామాలన్నిటి కొంత ఇబ్బందికరంగా మారాయని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కొంత ప్రస్తుతం జనసేనకు సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ వస్తున్న సందర్భంలో ఎక్కడికైనా కొంత పోలీసు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. అభిమానులు కూడా కొంత పవన్ కళ్యాణ్ ని ఇప్పుడు డిప్యూటీ సీఎం గానే చూడాలి తప్పితే హీరోగా కాదు. డిప్యూటీ సీఎం గా ఆయన అధికారిక కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు సహకరించాల్సిన అవసరం ఉందనే మాట కూడా వినబడుతుంది.
రైట్ రాజేష్, ప్రస్తుతం ఆ బాలిక కుటుంబం ఏమంటోంది? ఎందుకంటే ఎప్పుడైతే స్పృహ తప్పి పడిపోయిందో ఆమెను కాపాడేందుకు వెంటనే కొంతమంది వెంటనే సపర్యలు చేశారు, మరి కొంతమంది బైక్ మీద వెంటనే హాస్పిటల్కి తరలించిన సిచ్యువేషన్. ఆ బాలిక కుటుంబం ఏమంటోంది? మరి ముఖ్యంగా ఈరోజే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందా? ఆల్రెడీ పాపని డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ పాప ఇంటికి కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఆ బాలిక తల్లిదండ్రులు మాత్రం కొంత ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి కొంత అపశృతి జరగకపోకుండా బాలిక బయటపడడంతో కొంత తల్లిదండ్రులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అయితే బాలిక ఇంటి వద్దకు చేరినట్టు తెలుస్తుంది, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టు తెలుస్తుంది. సచిన్, ఇది పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళిందా? డిప్యూటీ ముఖ్యమంత్రి వరకు వెళ్ళిందా ఈ అంశం? ఆయన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందా? ఆ పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటివరకు రియాక్ట్ అవ్వలేదు. ఆయన గుడివాడలో పర్యటిస్తున్నారు. పర్యటన ముగించి ఆయన మంగళగిరి వచ్చే అవకాశం కనబడి, వచ్చిన తర్వాత ఏమైనా ఈ ఇష్యూ గురించి తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే బాలికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు కాబట్టి పెద్దగా దీని మీద పెద్దగా ఆందోళన చెందవసరం లేదనేది జనసేన పార్టీ నేతలు చెబుతున్న సందర్భం కాబట్టి. కానీ భవిష్యత్తులో ఇలాంటివి జరగకోకుండా ఆల్రెడీ మనం తెలంగాణ జరిగినటువంటి అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వ్యవహారం చూసిన తర్వాత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి ఒక సినిమా రంగానికి సంబంధించి కానీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు, పోలీసు భద్రత ప్రొవైడ్ చేయడం, లేకపోతే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కొంత అభిమానులు కట్టడి చేయడం కానీ వచ్చే జనాన్ని కట్టడి చేయడం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదనే మాట కూడా వినపడుతుంది. కాబట్టి ఆ ఘటన తర్వాత కొంత పోలీసులు అయితే అలర్ట్ గా ఉంటున్నారు. స్థానిక పోలీసులు కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ కొంత అలర్ట్ గానే ఉంటున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సచిన్, రైట్ రాజేష్, సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో తొక్కిసలాట జరిగింది. స్పృహ తప్పి పడిపోయింది ఓ బాలిక. గొడవరు పర్యటనలో ఉన్నారు. గొడవరు రోడ్డుకు సంబంధించి అక్కడ పరిశీలించడానికి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి. అభిమానులు అధికంగా రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక బాలిక స్పృహ తప్పి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే ఆ బాలికకు చికిత్స అందించడం జరిగింది. ప్రస్తుతం తను కోలుకున్నట్టుగా తెలుస్తోంది. హాస్పిటల్ నుంచి ఇంటికి కూడా డిశ్చార్జ్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. నెల 25న